హైకోర్టులో కేసు వేస్తారు, ఢిల్లీ కోర్టు పోతుంది, సుప్రీంకోర్టు పోతాయి. ఈ ప్రాసెస్ భారతదేశంలో లీగల్ ప్రాసెస్ 20 ఏళ్ళు నడుస్తుంది కదా. నేనేమంటున్నంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? నరేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తనా? లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ భారతీయ జనతా పార్టీ సంబంధం? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ మీరు అట్లనే కదా, కేరళలో అదే లొల్లి, కర్ణాటకలో అదే లొల్లి, దేశంలో రాజ్యాంగం ఇచ్చింది కదా ఉంది. కానీ ఇక్కడ కూడా తమిళసై సౌందరరాజన్ దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి గవర్నర్ వ్యవస్థ రద్దు చేసుకుందామా? వాడుకుంటుంది వ్యవస్థను వాడుకుంటుంది. రాష్ట్రంలో జరిగే తప్పిదాలకి తప్పకుండా డేగ కన్ను థర్డ్ ఐ, మూడో కన్ను లాగా ఆ రాష్ట్రం జరుగుతుంది, అవినీతిని కన్నేసి ఉంచుతుంది గవర్నర్. ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ మీకు, దాసోజ శ్రవణ్ని ఎమ్మెల్సీ చేస్తే తమిళసై సౌందరరాజన్ గారు ఆయన రాజకీయ నాయకుడు, ఆయనకి ఇయాన్ని కొట్టిపడేస్తుంది. కోదండరాం శ్రావణ్ అన్న ఒక పార్టీలో జస్ట్ నాయకుడు, ఆయన శ్రావణ్. ఆయన అంతకుముందు కుబుసం అటువంటి మూవీస్ తీశారు, కొంచెం ప్రొఫెసర్ ఆయన గతంలో, ఆయన కూడా ప్రొఫెసరే. ఆయనది కొట్టేసిన గవర్నరు అదే కోదండరాం గారు, ఆయన కూడా ప్రొఫెసరే, తెలంగాణ ఉద్యమంలో జేఏసీ కన్వీనర్. అంతకు మించి ఆయన ఒక పార్టీకి ఏకంగా అధ్యక్షుడు, ఆయన శ్రావణ్ అధ్యక్షుడు కాదు. ఆయన క్లియరెన్స్ ఇస్తారు, అదే గవర్నర్ వ్యవస్థ. దాన్ని ఎలా చూడాలి? నేను ఏమంటున్నట్ట, ఆ గవర్నర్ వ్యవస్థలో నామినేషన్స్ పొలిటికల్ నామినేషన్సా, కళాకారులకు ఇవ్వాల్సిందా, విద్యావేత్తలకు ఇవ్వాల్సిందా, ఏ కోటాలు ఇచ్చారో దాన్ని గవర్నర్ గారు చూస్తారు, దాన్ని పరిశీలిస్తారు. అదే కోట, ఈ కోట, ఆ కోట ఒకటే కోట. సుప్రీంకోర్టు దాకా పోయింది, ఇన్వాల్వ్ అయింది, సరే సుప్రీంకోర్టు దాకా పోయింది. అదే మరి ఇక్కడ మనం అంటే గవర్నర్ వ్యవస్థ కూడా మనం కొంచెం మార్చాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు రాష్ట్రంలో ఎన్టీ రామారావు కూర్చేసిన గవర్నర్ వ్యవస్థ కూడా ఉన్నాడు. మనం రాష్ట్రంలో గవర్నర్ గారు తప్పిదాలు జరుగుతాయి, రామ్లాల్ తో సహా గవర్నర్ వ్యవస్థలో లోపాలు ఉంటే భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని సవరించుకొని సరిదిద్దుకోవాల్సి, ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, ముఖ్యమంత్రి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, గవర్నర్ వ్యవస్థలో లోపాలు ఉంటాయి, సరిదిద్దుకునే ప్రయత్నం జరగాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ కేసులో స్పష్టంగా మాట్లాడేది భారతీయ జనతా పార్టీకి. తాత్కాలికమే వీళ్ళు దోషులే. నేనేమంటే క్లీన్ చిట్ 500-600 పేజీల రిపోర్ట్ పైన వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నిర్దోషం శిక్ష పడొద్దు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? మేము ఏం చెప్తున్నాం అంటే, లెట్ ద కోర్ట్ ఆఫ్ లీగల్ కోర్ట్ ఆఫ్ యాక్షన్ మే కంటిన్యూ ఇట్. మాకేం సంబంధం భారతీయ జనతా పార్టీకి? కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. పార్టీ పరంగా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ దొంగ పార్టీ అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ, రాజకీయంగా తప్పు జరిగినప్పుడు ఆరోపణలు వస్తే అదే స్టాండ్ మీద ఆరోపణ. ఇప్పుడు కాళేశ్వరము మాట్లాడతారు కదా, నేనేమంటే ఆ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సిబిఐ కోర్టు, ఇప్పుడు లోయర్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, దాని మీద అపీల్ వెళ్తారా, వెళ్ళరా, సుప్రీంకోర్టుకు పోతారా, హైకోర్టుకు పోతారా, లెట్ దెమ్ డిసైడ్. మాకేం సంబంధం భారతీయ జనతా పార్టీ. చరణ్ గారు.